మరొకసారి చైనా కల మీదన దెబ్బ కొట్టింది భారతదేశం. బ్రిక్స్ కరెన్సీ, సూపర్ కరెన్సీ అన్నటువంటి తెర మీదకి తీసుకురావడానికి ప్రయత్నించింది చైనా, రష్యాతో కూడా కలిసి. బ్రిక్స్ బ్రెజిలు, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ బ్రిక్స్ దేశాల్లో అదనంగా ఇప్పుడు మరికొన్ని చేరినాయి. ఇప్పుడు 11 అయినాయి. కానీ బ్రిక్స్ కరెన్సీ తేవడం అన్న చైనా ఉద్దేశం ఏంటి అంటే, అమెరికా సక్సెస్ అయింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డాలర్ అన్నటువంటిది పెట్రో డాలర్గా మార్చి, పెట్రోల్ ఉత్పత్తులకు ప్రతిదానికి మా డాలరే అన్నది తీసుకురావడం ద్వారా అది సక్సెస్ అయింది. చైనా అలాంటి తెలివితేటలే ప్రదర్శిద్దాం అనుకుంటుంది. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో 40% మార్కెట్ అమెరికా, చైనా, రష్యా, ఇదే భారత్, చైనా, రష్యా, ఈ దేశాలు బ్రిక్స్ దేశాల దగ్గరే ఉంది 40% మార్కెట్. ఈ 40% మార్కెట్లో డాలర్ని పక్కన పెట్టి ఈ బ్రిక్స్ కరెన్సీ తీసుకొస్తే దీని హెడ్ ఏమవుతుంది? చైనా అవుతుంది. తద్వారా ఇప్పటికీ అమెరికా పక్కకి నెంబర్ 2కి వచ్చి కూర్చున్నది. అమెరికా తలదన్నాలని భావిస్తోంది. అయితే అది అలా తలదన్నేందుకు మనం సహకరించవచ్చు. ఎప్పుడు మనతో సఖ్యంగా ఉంటాయి, మనతో నిరంతరం సంఘర్షణ పడుతూ ఉంటుంది. ఒక గాల్వన్ లోయ ఉదంతం చూసాం, అంతకుముందు డోక్లాం ఉదంతం చూసాం. ఒకప్పుడు మన భూమిని ఆక్రమించుకున్నటువంటి, అట్లాగే ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి సుంకోసి దీవులు జపానీ నాది అంటది, రష్యాలో భూభాగం నాది అని అంటది, ఫిలిప్పైన్స్ నాది అని అంటది, తైవాన్ నాది అని అంటది. 24 గంటలు పేచీలు పెట్టుకునేటటువంటి దేశం. అమెరికా ఇంత పేచీలు లేవు. వాడు ఎక్కడో చోట ఏది భూమి ఉంటే, ఎక్కడ ఆస్తి ఉంటే అది నొక్కేయడానికి చూస్తాడు. వీడేమో నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటాడు. కాబట్టి వీడి యొక్క ఈ కళని మరొకసారి మోడీ సర్కార్ బ్రేక్ చేసింది. భారతదేశం దాన్ని తిరస్కరించింది. బ్రిక్స్లో ఒకళ్ళు వద్దంటే ఆగిపోతుంది. ఇప్పుడు మనల్ని ఎలా అయినా పక్కకి తప్పించి పాకిస్తాన్ అందులో చేర్చుకుని తన మాట పంతం నెగ్గించుకోవాలని చూస్తోంది చైనా.